నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలని అబ్బాయిలు కన్నార్పకుండా ఎప్పుడు చూస్తారు చెప్పు. ఇప్పుడు కామెంట్ చెప్తుంటే ఇక్కడ అందరు చూస్తున్నారు. ఇంతవరకు ఇలా తెలివిగా ఆలోచించిన అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. సూపర్ సూపర్. కంపల్సరీగా నాకు తెలిసి సెలబ్రిటీ గెస్ట్ కొట్టడు. హాయ్ బావా. అదే నువ్వు టైం కి ఎవరికి హలో చెప్తే కరెక్ట్ ఉంటుందో అలాగే చెప్తావు కదా. ఇందాక నాకేమో హలో అక్క, ఇప్పుడేమో హలో చంటి. హలో చంటి అనలేదు, బావా. ఏమంది బావా? చంటి ప్లీజ్ చెప్తే చాక్లెట్ రా చెప్పు. నేను ఎన్నిసార్లు అన్నాను బావా అని. ఇన్ని రోజుల నుంచి నాకు ఒక్క పూట చాక్లెట్ ఇచ్చిన పాపానికి పోయావా నువ్వు? ఒక్క నిమిషం ఆగు. నీ కోసం డబ్బా తీసుకొచ్చి పెట్టాం, తినకపోతే నీ కర్మ నేనేం చేయను. నీకు ముందే ఇస్తున్నారా చాక్లెట్? చెప్పు. మేము రెడీ అయినప్పుడు, వాక్ చేసినప్పుడు, డాన్స్ చేసినప్పుడు చూస్తారు కళ్ళు. పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు. కొంతమందిని చూస్తే తప్పదు. హరితేజ గారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంటది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. దిస్ ఇస్ ఫర్ యూ. జీవితం నాశనం. ఇంకా ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ పట్టుకొచ్చినప్పుడు. సైట్ వచ్చినప్పుడు. అందంగా ఉన్నారా లేదా అని చూస్తుంటారు. చూసారా, అందంగా ఉన్నారా లేదా అని వాళ్ళ మీదే డౌట్ వచ్చింది. నీకు అన్ని అలాగే అర్థం అవుతాయా? చిన్న పాపలు వేసుకోవాల్సిన బట్టలు పెద్ద పాపలు వేసుకున్నప్పుడు. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కి దొరికిన సీన్ లాంటి సీన్ దొరికినప్పుడు. థర్డ్ క్రేజీ ఆన్సర్, వెరీ గుడ్. బాగా నడుము మీద కాన్సన్ట్రేట్ పెట్టాను. అది చెప్పాడా? నడుము సీన్ అని చెప్పాడా? నువ్వు ఎందుకు కరెక్ట్ అయ్యా దానికి? ఫేసు మీలోని భాగమే, నడుము మీలోని భాగమే. స్టేడియంలో చైర్ గర్ల్స్ ని కళ్ళార్పకుండా చూస్తారు మీ అబ్బాయిలు. ఆడవారి అందం ఆస్వాదించడం మగాడి ప్రథమ లక్షణం. ద్వితీయ లక్షణం ఏంటి? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం. తృతీయ జీతం సంకనాకపోవడం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సాధారణంగా ఏ పనులు చేయడానికి డాబా పైకి వెళ్తూ ఉంటాం? పక్కింటి ఆడించడానికి. వెరీ గుడ్. అమ్మాయి ముగ్గేస్తున్నప్పుడు టాప్ ఫ్లోర్ లో చూడడానికి డాబాకి మరీ చూస్తాం. నువ్వు పాత సినిమాలు బాగా కనెక్ట్ అవుతావు. ఇంకెందుకు వెళ్తాం? సిట్టింగ్ వెళ్తాం. సిట్టింగ్ అంటే ఏం చేస్తారమ్మా? కూర్చుంటాం. సిట్టింగ్ అంటే తెలీదా? అయ్యో అయ్యో చంటి కూర్చొని ఏం చేస్తారు? దా ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై జీవించేటి ఐ లవ్ యు రా. కాదు, అమ్మాయి నీతో షో చేస్తుందంట. అబ్బాయి పక్కన కూర్చొని థ్యాంక్ యూ. వెల్కమ్ టు నా షో నైస్ టాక్. అలా చెయ్యేస్తేనే ఆదా వరకు వచ్చిందంటే ఇంకా నీ పక్కనుంటే పరిస్థితి ఏంటో. ఈ షో తోటి నా మరదలు వెళ్ళిపోయి నాకు కొత్త మరదలు రాబోతోంది. వదలవా? నై చూడంగే. వర్షం పడినప్పుడు తడవడానికి. మంచి బాడీ ఉన్న అబ్బాయి జిమ్ చేసినప్పుడు. పర్లేదు, ఆ మాత్రం ఉండాలి. సీక్రెట్ కాల్స్ మాట్లాడడానికి. బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయిలు బట్టలు ఆడేస్తుంటే చూడడానికి మిద్దపైకి వెళ్తాం. మిద్దపైకా? కరెక్టేరా. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఖాళీ సమయాల్లో అబ్బాయిలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? ఒక అమ్మాయిని పటాయించిన ఇంకెంత మంది అమ్మాయిలను పటాయించడానికి చూసారు. పటాయించడం అంటే ఏంటి?
పడేయడం. పడేయడానికి ఎందుకు ఆలోచించడం? వెళ్ళి కాలండి పెడితే పడిపోతారు. మీరు అట్లా చేస్తారు కదా, మాకు అట్లా అలవాటు లేదు. మరి ఎట్లా అలవాటు? ఎట్లనో అలవాటు ఉంది. ఎట్లను అంటే అది చెప్పొద్దు, అది సీక్రెట్. అబ్బా అది చెప్పేది సీక్రెట్. మీరు అట్లా చేస్తే మాకు ఇట్లనే అలవాటు. అమ్మాయిలు ఎలా మోసం చేయాలని ట్రై చేస్తుంటారు. సిగ్గులేదురా? కరెక్ట్ గా చెప్పావు. నిజాలు వస్తున్నాయి బయటికి. ఎక్కడికి వస్తాయి నిజాలు? వాళ్ళు చెప్తున్నారు, నన్ను ఎందుకు కలుస్తారు నువ్వు ప్రతినే? అబ్బాయిలు ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ నేను మాత్రం చంటి గురించి ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాను. ఈ టైంలో నా లవర్ ఓన్తో చాట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటా. నా ఎప్పుడు అమ్మాయిలు పోరీలు లొల్లిలు ఇవేనా? నా జీవితంలో నేను పైకి ఎలా రావాలి, మా దేశాన్ని ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తాను. నువ్వు తీసుకో చాక్లెట్, కూర్చో. మా దేశాన్ని ఉద్ధరించు నువ్వు. నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీ బ్లెస్సింగ్స్ ఉన్న తర్వాత ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తాడు. కటప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆలోచిస్తుంటా. దిస్ ఈస్ వాట్ ద క్రేజియస్ట్ ఆన్సర్ రా. నేను రష్మి గురించి ఆలోచిస్తాను భయ్య. చెప్పు ఎందుకు? అంతం సినిమాలో ఎన్టీఆర్ స్వర్గం చూపిస్తా ఉంటది, ఏం చూపిస్తా బాగానే ఆలోచిస్తుంటా. ఇది ఇక్కడ చెప్తే చెప్పు, బయట చెప్పమాక. మీ మరదల కోసం సాంగ్ డెడికేట్ చేస్తా. సాంగ్ డెడికేట్ చేస్తా, చెయ్యి. తెలవారితే కనురెప్పల తొలి వెలుగువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీ దయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది, హృదయము చాలంది. నీకు సింగర్ గా మంచి భవిష్యత్తు. Seriously, you sing well. ప్రాక్టీస్ చెయ్యి. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లకి 5 ఛాన్సులు ఉంటాయి. దానిలో నువ్వు 3 కరెక్ట్ ఆన్సర్లు చెప్పాలి. ఇంతకు ముందు ఇవే క్వశ్చన్ నేను వీళ్ళందరిని అడిగాను. చాలా తెలివితేటలు ఉపయోగించి మరి చెప్పారు ఆన్సర్లు. నువ్వు అదే ఆన్సర్లు కనుక గెస్ట్ చేసి నువ్వు ఆన్సర్లు చెప్తే బాలక్ చాక్లెట్లు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిల్ని అబ్బాయిలు కన్ను ఆర్పకుండా ఎప్పుడు చూస్తారు? ఎవరో ఎందుకబ్బా, సపోజ్ ఆ అమ్మాయి లేచిందే అనుకో, కామెంట్ చెప్పడానికి. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి లేస్తే నువ్వేంటి అందరు కన్నార్పకుండానే చూస్తా. ఇది ఎవరైనా చెప్పారా ఇలాంటి ఆన్సర్? రెండో ఆన్సర్, అమ్మాయిల్ని కన్నార్పకుండా ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూస్తారు? ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు. ఏ ఇంగ్లీష్ సినిమాలు? అంటే మామూలుగా మన అబ్బాయిలు చూసే ఇంగ్లీష్ సినిమాలే. టైటానిక్ ఇంగ్లీష్ సినిమానా? అవును, తెలీదా? నువ్వు టైటానిక్ చూడలేదా? ఒకసారి వెళ్ళరా. ఇది తెలుగు షోరా? తెలుగు షో. తెలుగు షోకి వచ్చి ఇంగ్లీష్ సినిమా చూపించక నాకు. పడవ మునిగిపోద్ది. ఇంకా అది లేదా? అది లేదు. సరే ఇంకోటి చెప్తా. కన్నార్పకుండా అమ్మాయిలను ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు? వేర్? కళ్ళు లేనప్పుడు. ఇలా చూస్తా. అక్కడ అమ్మాయి అబ్బాయి తెలియదుగా. కాదురా, జనరల్ గా మా ఇంటి దగ్గర రైట్ హ్యాండ్ తోటి కొడితే ఇంటికి వెళ్ళిపోతారు, లెఫ్ట్ హ్యాండ్ తోటి కొడితే. అర్థమైంది. ఇప్పుడు సపోజ్ మన క్లాసులో ఎవరెవరో ఉంటారు, కానీ ఒక అమ్మాయి ఒక రోజు గట్టిగా రెడీ వచ్చిందనుకో, ఇది మన క్లాసేనా అన్నట్టు ఖచ్చితంగా చూస్తాం. రెగ్యులర్ గా వచ్చే అమ్మాయి లంగావోణితో వచ్చినప్పుడు అని ఎవరో చెప్పినట్టు గుర్తు. వేనా అది కూడా అమ్మా? నేను ఆవిడ
సింక్ చేసుకోవాలని వస్తే నువ్వు సింక్ అవుతున్నాయంటే ఇంకొక్కటే ఛాన్స్ ఉంది, అది రైట్ చెప్పాలి. బ్యాచులర్స్ ఉంటాం పైన, ఇంటి ఓనర్ వాళ్ళు ఆవిడంటే మన ఆంటీ బట్టలు ఉతుకుతున్నప్పుడు, బట్టలు ఆరేస్తున్నప్పుడు ఆర్పకుండా చూస్తాంగా. మరి నీ కుర్తి తగలే ఆంటీని చూడడం ఎందుకు రా, ఆంటీ వాళ్ళ అమ్మాయి ఎందుకు, ఆవిడ చూడొచ్చుగా. ఆవిడ బట్టలు ఉతికినా చూస్తాం. బేసిక్ గా బట్టలు ఉతికేటప్పుడు చూస్తారు, ఎవరని చెప్పారా? ఆరేసినప్పుడు ఓ వెరీ గుడ్. ఆరేసేటప్పుడు చూస్తారు, నువ్వు చూడు అదే పనిలో ఉండు నువ్వు. ఇప్పుడు డైపర్ అది. సెకండ్ క్వశ్చన్. ఓకే, సాధారణంగా ఏ పనులు చేయడానికి డాబాపైకి వెళ్తుంటాం? క్వశ్చనే మంచి టెంప్టింగ్ గా ఉంది. నువ్వు చేసే పనులు కాదు, కొంచెం డీసెంట్ గా ఆలోచించు. అంటే సపోజ్ మీ మరదలు ఇల్లంతా ఊడ్చి డాబా పైన కూడా ఊడ్చడానికి వెళ్ళింది అనుకో, నేను వెళ్తాను కాదు, నువ్వు ఎదవ నాటకాలు వేరే చెప్పు. డాబా పైన అంటే టాప్ యాంగిల్ లో ఏమైనా చూడొచ్చు. ఒక టాప్ యాంగిల్ మరి డాబా పైన అంటే కింద నుంచి ఏం పోయినా చూడొచ్చు. నువ్వు ఎంతసేపు చూడడానికి అక్కడ, మరి ఇంక డాబా పైన మనకేం పని? చెప్పు ఆన్సర్ చెప్పు. డాబా పైకి జనరల్ గా మన పక్కింటి అమ్మాయో లేకపోతే ఎదురింటి అమ్మాయో పైన ఒడియాలు ఆరేయడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. రెండు రాంగ్. నీకు మూడే ఉన్నాయి, మూడు సచ్చినట్టు చెప్పాలరా. డాబా పైన అంతగా ఏం చేస్తారు మనోళ్ళు? నేనైతే అటుకే వెళ్తాను యాక్చువల్ గా. అందుకే నీరా కాదురా, డీసెంట్ గా చెప్పన్నా. ఎవడో ఒకడు ఉండుంటాడు ఖచ్చితంగా, ఆ స్పెడ్స్ పెట్టుకున్న వాళ్ళు అంటాడు, చదువుకోవడానికి వెళ్తాడు. నువ్వు చదువుకునే వాళ్ళ ఉన్నావు అసలు? ఇంకా రెండు ఆన్సర్లు మిగిలే. ఇంకా రెండు ఉన్నాయా? డాబా మీదకి ఇప్పుడు మనం ఆ సినిమా చూసాం, వెంకటేష్ ఏదైనా గొడవ అయినప్పుడు పైకి వెళ్ళి పూలకుండీని తన్నడానికి డాబా పైకి. నువ్వు ఆ కుండీ ఎందుకు తన్నావు? ఎరా రే, ఎందుకు తన్నా? లేదా ఇది చెప్పలేదా? సపోజ్ మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కింద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ డాబా మీదకి వెళ్ళి వాళ్ళ మీదకి ఏదన్నా ఇసిరి డైపర్ అది అయిపోయింది, నీ బస్సు ఛాన్స్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఖాళీ సమయాల్లో అబ్బాయిలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? ఖాళీ సమయాల్లో ఇది బాగా బ్రహ్మాండమైన క్వశ్చన్ రా, మా వాళ్ళు చాలా క్రేజీగా ఆలోచించారు. మర్యాదగా చెప్పు, లేకపోతే పళ్ళు వెళ్ళిపోతాయి. అన్ని అవే వస్తున్నాయండి నాకు. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం మన కాలనీలో ఎంతమంది ఆంటీలు ఉంటారు? వాడు శృంగార వీరా. వేరే కాదు, వాళ్ళ అమ్మ మొగుడు మనోడు. ఇంకా ఖాళీగా ఉన్న సమయాల్లో సపోజ్ ఈ టైంలో నా లవర్ ఎవరితో అయినా అనుమానం. ఓకే, ఇంకోటి అప్పుడప్పుడు నాకు వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళు. నాకు అప్పుడప్పుడు కాదు కానీ ఎప్పుడు ఒక ఆలోచన అయితే వస్తుంది, అది ఇంకా తీరలేదు ఎవరికి. కట్టప్ప బాగుపోయిన ఎందుకు చంపాడంట చెప్పావా? ఉన్నవరా కూడా తీసుకోకుండా 3 ఆన్సర్లు ఎంత కరెక్ట్ గా చెప్పావు. సుందరి ఇప్పుడేం పాట? సుందరిరా, ఏం సుందరి? ఓకే, రైట్ రా. సో మొత్తానికి మీరు మేము అడిగిన 3 ప్రశ్నలకి బీభత్సంగా ఆన్సర్ చెప్పేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్.